తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ అన్నారు కేటీఆర్. తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి అని చెప్పారు. తమ పార్టీలో డెమోక్రసీ ఉందని, మా పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడకుంటే మంచిదన్నారు. కోవటులు అన్ని పార్టీలో ఉంటారన్న కేటీఆర్ రేవంత్ దగ్గర కూడా కోవటులు ఉన్నారని అన్నారు. ఇటు తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ అన్నారు కేటీఆర్. తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి అని చెప్పారు. తమ పార్టీలో డెమోక్రసీ ఉందని, మా పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడకుంటే మంచిదన్నారు కేటీఆర్. కోవట్లు అన్ని పార్టీలో ఉంటారన్న కేటీఆర్ రేవంత్ దగ్గర కూడా కోవట్లు ఉన్నారని అన్నారు. పరోక్షంగా కేటీఆర్ కవితకు వార్నింగ్ ఇచ్చారు. Broadly 2 weeks back, I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR garu or the party to strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటి బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. I have written to my father Shri KCR garu feedback which I got from every state. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బట్టబయలైంది. నీతి నిజాయితీ ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తినా పెద్దల కాళ్లు పట్టుకోవడానికే రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ నేతలను కాపాడుతుందని సంచలన ఆరోపణలు చేశారు. I have not written anything negative against KCR garu or the party to strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. I have written to my father Shri KCR garu feedback which I got from every stature of the leader from our party and from Telangana people. ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరూ మర్చిపోలేదన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ఏటీఎంలా మారిపోయిందని, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు పంపిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారని గుర్తు చేశారు. పీసీసీ పదవి కోసం రేవంత్ 50 లక్షలు ఇచ్చారని కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేశారని, ఇప్పుడు సీటుకు రూట్ కుంభకోణం బయటపడిందన్నారు. రేవంత్ రెడ్డి వైఖరితో దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు పోయిందన్నారు కేటీఆర్. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ అన్నారు కేటీఆర్.
తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి అని చెప్పారు. తమ పార్టీలో డెమోక్రసీ ఉందని, మా పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడుకుంటే మంచిదన్నారు. కోవట్టులు అన్ని పార్టీలో ఉంటారన్న కేటీఆర్ రేవంత్ దగ్గర కూడా కోవట్టులు ఉన్నారని అన్నారు. పరోక్షంగా కేటీఆర్ కవితకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకొక వైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు 30% కమిషన్లు లేందే ఇక్కడ ఏ పని జరగదు అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే కుండలు బద్దలు కొడుతున్నారు. అట్లాగే సొంత మంత్రులు, కేబినెట్ సహచరులు స్పష్టంగా చెప్తున్నారు, మా మంత్రులు పైసలు తీసుకుంటారు లేకపోతే ఫైళ్లు కదలై అని చెప్పి పాపం నిజాయితీగా ఒప్పుకుంటున్నారు. ఇంకోవైపు సొంత మామ, పిల్లనిచ్చిన మామ, కాళేశ్వరంలో అవినీతి ఎక్కడిది, మన్నెక్కడిది, 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 94,000 కోట్లు ఖర్చు అయితే అలా 1,00,000 కోట్ల కుంభకోణం అని ఎట్లా అంటారు, ఇది అసంబద్ధం అని చెప్పి సొంత పిల్లనిచ్చిన మామ చెప్తా ఉన్నారు. కాబట్టి ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి గారు ఏవేవో చేస్తుంటారు, ఏవేవో లీకులు ఇచ్చి ఏదో రకంగా మీడియా మేనేజ్మెంట్ చేసి నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్లో పేరు వచ్చిన కొన్ని పత్రికలు అయితే రాయలేదు. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్లా కూడా చేయొచ్చా అని. అంటే ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే, ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే ఇదే కేసీఆర్ గారి పేరు ఉంటే రాకపోదురా?